సో ఒకవేళ గనక తీసుకుంటే అంటే ఈ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి 2011 సెన్సస్ ప్రకారం కనుక సీట్లను పెంచేటువంటి కార్యక్రమం చేస్తే కనుక ఈ విధంగా చూడవచ్చు. యూపీలో ఇప్పుడు 80 సీట్లు ఏవైతే ఉన్నాయో అవి 91కి పెరగవచ్చు. అంటే 11 సీట్స్ వాళ్ళకి పెరుగుతూ ఉన్నాయి. బీహార్లో గతంలో 40 ఇప్పుడు ఉంటే 50 అవ్వచ్చు. అంటే 10 సీట్లు పెరిగేటువంటి ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది. రాజస్థాన్ చూస్తే పెరుగుదల, సో ఎంపీ అయినా పెరుగుదల. బట్ తమిళనాడు చూడండి, ఇక్కడ తమిళనాడులో గతంలో 39 సీట్లు ఉండగా మరి ఇప్పుడు ఉన్నటువంటి పాపులేషన్ ప్రకారం తీసుకుంటే కేవలం 31 వస్తుంది. అంటే 8 సీట్లను కోల్పోవాల్సి వస్తుంది తమిళనాడులో, దక్షిణాది రాష్ట్రంలో. ఇదే కార్యక్రమం ఆంధ్ర తెలంగాణలో కూడా 8 సీట్లను కోల్పోవాల్సి వస్తూ ఉంది. కేరళలో 8 సీట్లను కోల్పోవాల్సి వస్తూ ఉంది. కర్ణాటకలో 2 సీట్లను కోల్పోవాల్సి వస్తూ ఉంది. సో అందుకోసమే ఇక్కడ ఈ దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఒకవేళ డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్ల యొక్క విభజన చేస్తే ఈ దక్షిణాది రాష్ట్రాలు ఆల్రెడీ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ సీట్లను కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి అంశాన్ని దీని ద్వారా మనకు తెలియవస్తూ ఉంది.